శుభమస్తు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ. కార్తీక మాసం శివారాధనలకు ప్రత్యేకం. అలాగే కార్తీక మాసం విష్ణువు ఆరాధనలకు కూడా ప్రత్యేకమే. మరింత ప్రత్యేకం శివారాధనలో ఉండే అంతరార్థం, సూర్యాస్తమయానికంటే పూర్వం శివారాధన మాత్రమే చేయాలి. ఇతర దేవతలకు ఆ సమయం అనువైనది కాదు కనుక ఛాయానక్తం పేరిట ఉదయమంతా సత్యనారాయణ వ్రతాలు, విష్ణు సహస్రనామ స్తోత్ర సమష్టి పారాయణలు చేసి మధ్యాహ్న సమయంలో కాసింత విరామం విశ్రాంతి అనంతరం తిరిగి 3 గంటలకు దీపారాధన చేసి దీపాన్ని వెలిగించి ఏకవారం, ఏకాదశవారం, లఘున్యాసం, మహాన్యాసం శరీరంలో 5 సార్లు వివిధ పద్ధతులలో రుద్రుడిని ఆహ్వానింపజేసుకోవడమే మహాన్యాసం అన్న శబ్దానికి అర్థం. పాదాది శిఖ నుంచి పాదం వరకు అనులోమ విలోమ పద్ధతులలో న్యాసం చేసి పంచరూపములలో ఉండే ఆ శక్తిని, పరమేశ్వర శక్తిని స్తోత్రం చేసి ప్రజననే బ్రహ్మాతిష్టతు, పాదయోర్ విష్ణుస్తిష్టతు, హస్తయోర్ హరస్తిష్టతు, బాహ్వోరింద్రస్తిష్టతు, ఇలా దేహంలో ఉండే సమస్త అవయవాలలో కూడా రుద్రశక్తిని, శివశక్తిని ఆరోపితం చేసుకొని ఈశ్వరుడు ప్రాణము అనే జ్ఞానాన్ని కూడా తెలుసుకొని అనంతరం ఈశ్వరా నీవే తప్ప ఇతఃపరం బెరగను, ఆత్మామ ఆత్మనిశ్చిత, ఆత్మ హృదయే హృదయం మయి, అహం అమృతే అమృతం బ్రహ్మణి, తనకు తాను అమృతమయ ఆత్మస్వరూపంగా గుర్తించిన తరువాత చేసేటటువంటి అర్చన శివారాధన. కార్తీక మాసం సోమవారం ఇలా అర్చన చేయాలి. శివారాధన అనగానే పరమ సులభమైన మార్గాన్ని కూడా మనం వింటూ ఉంటాం. అత్యంత సులభమైన మార్గం. శివుడు బోళాశంకరుడు. భస్మం ధరించిన, రుద్రాక్షమాలికలు గళసీమలో వేసుకున్న, శివాలయానికి వెళ్ళిన, శిఖర దర్శనం చేసిన, శివభక్తులను చూచి 2 చేతులు జోడించి నమస్కరించిన, శివా నీవే కలవు అంటూ స్మరించిన పరమానంద భరితుడై సమస్త సంకల్పాలు నెరవేరుస్తాడు, కోరికలు నెరవేరుస్తాడు, తీరుస్తాడు పరమశివుడు కదా. అలాంటి శివనామస్మరణ కార్తీక మాసంలో మోక్షదాయకం, యోగదాయకం, లాభదాయకం, జ్ఞానకారకంగా మనలో శివభక్తి పారమ్యాన్ని పరమార్థంగా పెంచేటటువంటి సందర్భమే కార్తీక మాసం శివనామస్మరణ సోమవారానికే ప్రత్యేకం. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ అని చెబుతాం. అలాగే అంతే సమాన ప్రతిపత్తితో ఓమిత్యేకాక్షరం నమ ఇతి 2 అక్షరే నారాయణాయేతి 5 అక్షరాణి అంటూ విష్ణునామస్మరణ కూడా చేస్తాం. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఆది వారం ఏదైనా అన్నింటి సారాంశం ఒక్కటే, దైవనామస్మరణ, దైవనామస్మరణ, దైవనామస్మరణ. ఈ కలియుగంలో కార్తీక మాసంలో దైవనామస్మరణ చేస్తే సులభంగా మనం పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందవచ్చు. పరమాత్మ అనుగ్రహం పొందే నిమిత్తమై పాటించవలసిన విధి నియమావళులలో నియమితమైన ఆహారం తినాలి. ఇది మొదటి నియమం. అందుకే ఏకభుక్తం, ఛాయానక్తం 3 నుంచి 4 ఈ మధ్య సమయంలోనే ఆహారం స్వీకరించాలి అని చెప్పడం. హరిహర అద్వైత ధర్మాన్ని అనుసరించి అయ్యప్పని పూజించిన, గణపతిని పూజించిన, కుమారస్వామిని పూజించిన, శ్రీమన్నారాయణమూర్తిని స్మరించిన, లక్ష్మీదేవిని స్మరించిన మార్గం ఏదైనా గమ్యం ఒక్కటే, అది మోక్షం. మోక్ష సాధనకై పలు మార్గాలు ఉన్న కూడా వాటన్నింటినీ కూడా మళ్ళీ కలిపేటటువంటి లక్ష్యం ఒకటే, దీపారాధన. అన్నింటినీ ప్రారంభం చేసే కంటే పూర్వం మనం పాటించవలసిన విధి ఒకటే, అది స్నానం. అందరూ స్నానం చేస్తారు, అందరూ దీపం వెలిగిస్తారు, అందరూ ధ్యానం చేస్తారు, అందరూ భజనలు చేస్తారు, అందరూ ఈశ్వర మోక్షాన్ని ఇవ్వవలసింది అని కోరుకుంటారంటే స్నానము, దీపము, ధూపము, నైవేద్యము, భజన, ప్రార్థన, కోరే కోరిక మోక్షం ఒకటే కదా. శివారాధన చేద్దాం. శివనామస్మరణతో అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.